హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఒక్కొక్క లా ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ ఈ బుక్ మీద చాలా క్రిటిక్స్ కూడా వచ్చాయి. ఇందులో చాలా నెగిటివిటీ కూడా ఉంది అన్నారు. ఈ జనరేషన్లో గెలవాలంటే నిజాయితీ ఒకటే పనికిరాదు. మారుతున్న కాలానికి మనుషులకి అనుగుణంగా మనము మారాలి. ఎత్తుకి పై ఎత్తులేసి గెలవాలి. వాళ్ళు ఒక్కసారి కొడితే తిరిగి 10 సార్లు కొట్టేలా మనం రెడీ అవ్వాలి. ఈ లాస్ మెయిన్లీ పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్కి చాలా ఉపయోగపడతాయి. ఎదుటివారి గురించి అసలే ఆలోచించకు. సహజంగా ఒకరు గెలవాలంటే ఒకరు ఓడిపోవాలి. కానీ నువ్వు గెలవాలంటే ఒకరిని ఓడిపోయేలా చెయ్యాలి. అప్పుడే నువ్వు విజయం సాధించగలవు. చాలామందిని ఈ లాస్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ లాస్ ఏంటో తెలుసుకుందాం. నెవర్ అవుట్షైన్ ద మాస్టర్. మీరు పనిచేస్తున్న మీ యజమాని కన్నా మీరు గొప్పవారు అని ప్రవర్తించవద్దు. అలా చేస్తే వారి ఈగో దెబ్బతిని మీ ఉద్యోగం కూడా పోవచ్చు. మీ యొక్క యజమానిపై అభిమానం ఉన్నా కానీ వారితో క్లోజ్గా ఉండకండి. అది చాలా ప్రమాదకరం. లా నెంబర్ 2, నెవర్ పుట్ టూ మచ్ ట్రస్ట్ ఇన్ ఫ్రెండ్స్. లర్న్ హౌ టు యూస్ యువర్ ఎనిమీస్. ఎప్పుడు మన ఫ్రెండ్స్ నుంచే కాదు, అప్పుడప్పుడు మన ఎనిమీస్ నుంచి కూడా మనకి ఆశించిన ఫలితాలని రాబట్టుకోవడం నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి శత్రువులే చాలా సహాయపడతారు. కొంతమంది స్నేహితుడుగా ఉంటూనే నమ్మక ద్రోహం చేస్తారు. తెలివైన వారు శత్రువుల నుంచి కూడా మంచి ఫలితాలని రాబట్టుకుంటారు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎంతమంది అని అడిగితే కౌంట్ 10 లోపే ఉంచుకోండి. అది మీకే మంచిది. లేకపోతే మీరు తెలివి తక్కువ వారని అర్థమవుతుంది. థర్డ్ లా, కన్సీల్ యువర్ ఎమోషన్స్. మీ భావోద్వేగాలని దాచండి. అవతలి వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకోకుండా మొత్తం మీ మనసులో మాటలు చెప్పేయకండి. అలా చెప్పడం వల్ల వాళ్ళు ఇంప్రెస్ అయి మీ మీద నమ్మకం, మర్యాద పెరుగుతాయని మీరు అనుకుంటారు. అది కేవలం భ్రమ మాత్రమే. మీ మీద మర్యాద, నమ్మకం పోయి మీరు వాళ్ళకి చులకనవుతారు. అలా చెప్పేయకండి. నిజాయితీ అనేది కత్తి లాంటిది. మనకు కూడా గాయాలవుతాయి. మన వీక్నెస్తో ఆడుకోవడానికి చాలామంది ఉంటారు. మన వీక్నెస్ని అసలే చూపించద్దు. ఫోర్త్ లా, ఆల్వేస్ సే లెస్ దెన్ నెసెసరీ. అవసరం ఉన్నదానికంటే కొంచెం తక్కువనే చెప్పండి. అనవసరంగా మాట్లాడితే సోది అనుకుంటారు. అదే తక్కువ మాట్లాడితే మీ మాటల్లో ఏదో ఒక గొప్ప అర్థం, శక్తి ఉన్నాయని అనుకుంటారు. ఎక్కువగా మాట్లాడడం వలన మనపై చులకన భావం ఏర్పడుతుంది. కొన్నిసార్లు మన అతి మాటలే మనల్ని ప్రమాదంలోకి నెట్టుతాయి. బీ కామ్ లైక్ ఏ కరెన్సీ. ఫిఫ్త్ లా, సో మచ్ డిపెండ్స్ ఆన్ రెప్యుటేషన్. డిఫెండ్ విత్ యువర్ లైఫ్. మన పేరు ప్రతిష్టపై అంతా ఆధారపడి ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన పేరుకున్న విలువని ప్రాణ సమానంగా కాపాడుకోవాలి. నిజాయితీగా మనం ఒక 4 మంచి పనులు చేసామనుకోండి, మనకి అభిమానులతో పాటు శత్రువులు కూడా పెరుగుతారు. ఆ శత్రువులు మీ పేరుని నాశనం చెయ్యకముందే వారిని ఇండైరెక్ట్గా కిందికి వంచాలి. ఒకటి చెప్తా, గుర్తుంచుకోండి. డబ్బు పోతే సంపాదించవచ్చు, మనకున్న పేరు పోతే సంపాదించలేం. ఆ బ్రాండ్ నేమ్కున్న బ్రాండ్ వాల్యూ పోతే ఎంత చేసినా తిరిగి సంపాదించలేం. మొబైల్ మార్కెటింగ్లోకి ఎన్ని ఫోన్స్ వచ్చినా టాప్లో ఉండేది మాత్రం ఐఫోనే. దాని వాల్యూ అలాంటిది. అలా మీ నేమ్ వాల్యూని పోగొట్టుకోకండి. సిక్స్త్ లా, గుడ్ అటెన్షన్ అట్ ఎనీ కాస్ట్. మీరు త్వరగా ఫేమస్ కావాలి అంటే ఒకటి కష్టపడాలి, రెండవది వివాదాల్లోకి వెళ్ళాలి. అన్ని టైమ్స్లో కష్టపడడం సాధ్యం కాదు. అందుకే వివాదాల్లోకి వెళ్ళి మనల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చూపించుకోవాలి.
మీ గురించి అందరూ మాట్లాడుకోవడం మీకు ఇష్టమైతే డిఫరెంట్ లైఫ్ స్టైల్ అలవర్చుకోండి. మీ నేమ్కి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకోండి. వివాదాల్లో తలదూరుస్తూ ఉండాలి, అప్పుడే మనం త్వరగా ఫేమస్ అవుతాం. 7th లా, గెట్ అదర్స్ టు డూ ద వర్క్ ఫర్ యూ బట్ ఆల్వేస్ టేక్ ద క్రెడిట్. మీకోసం వేరే వారిని పని చేయించుకోండి, కానీ క్రెడిట్ మాత్రం మీ పేరు నేసుకోవాలి. చాలామంది బిజినెస్ మ్యాన్స్ సీక్రెట్ ఫార్ములా ఇదే. 8th లా, మేక్ అదర్ పీపుల్ కమ్ టు యూ, యూస్ బాల్ట్ ఇఫ్ నెసెసరీ. తెలివైన వ్యక్తి వాళ్ళ ప్రత్యర్థులను తన దగ్గరికి రప్పించుకుంటాడు. అవసరమైతే లాభాలను ఎరగా చూపి ఆకర్షిస్తాడు, తర్వాత వారిపై దాడి చేసి గెలుస్తాడు. మీ శత్రువులకు మీరు ఎంత లాభం చూపిస్తే అంత త్వరగా వారిని మీ దారిలోకి తెచ్చుకోవచ్చు. 9th లా, విన్ త్రో యువర్ యాక్షన్స్, నెవర్ త్రో అగ్రిమెంట్స్. మీరు గెలవాలంటే వాదన కాదు, వాదన ద్వారా మీరు నిజమైన గెలుపు ఎప్పటికీ పొందలేరు. ఎదుటి వారిపై వాదన చేసి గెలవాలనుకుంటే వారు మీపై కోపం, ద్వేషం పెంచుకుంటారు. ఏది కూడా వాదన ద్వారా కాకుండా మీ చేతల ద్వారా చూపించి నిరూపించండి. 10th లా, ఇన్ఫెక్షన్, అవాయిడ్ ద అన్హ్యాపీ అండ్ అన్లక్కీ. మీ చుట్టూ ఉండే పరిసరాలు ఆనందంతో నిండిపోవాలి, కానీ బాధతో, దుఃఖంతో కాదు. అలాంటి పరిస్థితులకి దూరంగా ఉండండి. ఎప్పటికీ ఏదో కోల్పోయినట్టు ఉండేవారికి, దురదృష్టవంతులకి దూరంగా ఉండండి. వాళ్ళతో ఉంటే వాళ్ళ నెగిటివిటీ మనకంటుకునే ప్రమాదం ఉంది. వి నీడ్ మోటివేషన్, నాట్ డిమోటివేషన్. మిగిలింది పార్ట్ 2లో తెలుసుకుందాం.